మేము మిగతా డిపార్ట్మెంట్ సహయోగంతో ఇక్కడ చేసుకున్నాము. ప్రైమరీ రీజన్ ఏమనుకుంటున్నారు? See, it is too early for me to come to any conclusion. It could be short circuit, it could be burning of some mastic. అది ఇప్పుడు ఈ సమయంలో నేను చెప్పలేను. ఇట్ ఈస్ సబ్జెక్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, బట్ వర్కింగ్ ఆన్ దాట్ ఆల్సో. ఎమ్మెల్సీ గారు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం? యాజ్ ఆఫ్ నౌ ఆఫీసర్స్ ఫస్ట్ ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్ఎన్బి, డిజాస్టర్ ఫోర్స్, హైడ్రా, ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి కావాల్సిన అంటే ఏదైతే స్పాంటేనియస్గా రియాక్ట్ అవ్వాలి, ఎవ్రీవన్ ఆర్ వర్కింగ్ దానిపైన. ఏదైతే లోపల ఎటువంటి క్యాజువాలిటీస్ రాకుండా ఫస్ట్ ప్రయారిటీ, ఎటువంటి క్యాజువాలిటీస్ లేకుండా, ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా లోపల ఉన్న వాళ్ళని సురక్షితంగా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం ఇక్కడ అధికారులందరూ కూడా వాళ్ళ ప్రాణాలని పనంగా పెట్టి ప్రయత్నం చేస్తారు. అండ్ నెక్స్ట్ 2 అవర్స్లో అంటే ఫస్ట్ ఫ్లోర్ వరకు ఫస్ట్ 1 అవర్లోనే కంప్లీట్గా ఫైర్ కంట్రోల్ చేశారు. ఫస్ట్ సెల్లార్ వరకు. సెకండ్ సెల్లార్ ఏదైతే ఉందో దానికి కంప్లీట్గా లోపలికి వెళ్ళనీకి అవకాశం లేదు. ఉన్న ఒకటే ప్యాసేజ్ కాబట్టి అందులో కూడా స్పాంజ్ ఫర్నిచర్ కాబట్టి అది ఆ పొగ వలన లోపలికి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి టైం పట్టింది. లేకపోతే ఫస్ట్ సెల్లార్ వరకు నిజంగా ఫైర్ డిపార్ట్మెంట్ ఇమీడియట్గా రియాక్ట్ కాకపోతే ఇక్కడ ఉన్న బిల్డింగ్ సిచ్యువేషన్స్కి, ఫర్నిచర్ షాప్స్కి ఇమీడియట్గా కంట్రోల్కి తీసుకురాకపోతే ఇంకా కూడా సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళే పరిస్థితి ఉండే. సో డిపార్ట్మెంట్ 100% వాళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళు పెట్టారు. నెక్స్ట్ 2 అవర్స్ లోపల ఉన్న వాళ్ళందరూ కూడా ప్రాణాలతోటి సురక్షితంగా బయటికి రావాలని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తున్నాము. అండ్ ఈ ఇష్యూస్ పైన వేరే ఇష్యూస్ పైన ఏ రకంగా గవర్నమెంట్ ఏం ప్రికాషన్స్ తీసుకుంటుందో దానికి సంబంధించి వన్స్ ఒకసారి మొత్తం కంక్లూడ్ అయినాక దానిపైన మనం వివరించి చర్చించి మాట్లాడితే బాగుంటుంది. థ్యాంక్ యూ.